శ్రీమతే నమః. రోజుకో శ్లోకం ఛానల్లో మేము ఎన్నో స్తోత్రాలు శ్లోకాలని పద విభజనతో నేర్పించాం అనమాట. అయ్యో మేము నేర్చుకోలేకపోతున్నాం, మాకు రాలేదు, మేము చదవలేకపోతున్నాం అని ఎవరు బాధపడకుండా ఉండాలని ఆ ప్రయత్నం మేము చేసాం. రేపు మహాలక్ష్మి అమ్మవారి జయంతి కదా, ఆ రోజున విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ సహస్రనామ స్తోత్రంతో పాటుగా సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం కూడా చేయమని చెప్పాను. రోజుకో శ్లోకం ఛానల్లో ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం పద విభజనతో నేర్పించాను, అందులో ఉంటుంది, ఒకసారి చూడండి. సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం కూడా రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాను. ఒక్క లక్ష్మీ సహస్రనామ స్తోత్రం మాత్రమే నేను అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే అది మేము ఇంకా చదవలేదన్నమాట. చదివిన తర్వాత చెప్తాను, అది కూడా చదువుకోండి. ఈ లోపు ఏం చేస్తారు అంటే ఈ రెండింటిని రోజుకో శ్లోకంలో తీసుకోండి. లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ఏమో మీకు గూగుల్లో దొరుకుతుంది కాబట్టి దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని మీరు చదవండి. మనకి కష్టం వస్తుంది కదా, ఆ కష్టం తీరే మార్గం భగవంతుడే మనకి చూపిస్తాడు. ఎన్ని రోజులు చెయ్యాలండి, ఎలా మొదలు పెట్టాలండి, ఎన్ని రోజుల్లో కోరిక తీరిపోతుంది, ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రశ్నలన్నీ పక్కన పెట్టేసి భక్తిగా శ్రద్ధగా అమ్మవారి పాదాలు పట్టుకోండి. మరి ఇన్ని రోజులు బట్టి మనం కష్టాలు అనుభవిస్తూనే ఉంటాం కదా, ఇప్పుడు ఏదైనా ఒక పరిహారం చెప్పగానే ఎన్ని రోజులు చెయ్యాలండి అని అడుగుతాం. ఎన్ని రోజులు చెయ్యాలండి అని అడిగాము అంటేనే మనకి ఇంకా నమ్మకం లేనట్టు కదా. మన కర్మ తీరిపోతోంది అని అనుకోండి, తొందరగానే మనం ఆ సమస్య నుంచి బయటపడిపోతాం. కాబట్టి నమ్మకంగా శ్రద్ధగా చేస్తే, ఆర్థిక ఇబ్బందులు ఎవరైనా ఉన్నవాళ్ళు ఇది చేయండి, ఖచ్చితంగా ఆ ఇబ్బందుల నుంచి బయటపడిపోతారు. మనం ధర్మంగా ఉంటూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఎప్పుడు మంచి జరుగుతుంది. అలాగే ఇదేనా చేసుకోవచ్చు, లేదు అంటే సుందరకాండలో 15వ సర్గ, నేను సుందరకాండ 21వ సర్గ పద విభజనతో నేర్పిస్తున్నాను కాబట్టి ఆ కష్టం కూడా మీరు పడక్కర్లేదు. నేను 15వ సర్గ పద విభజనతో నేర్పించేశాను. దారిద్ర్యంతో బాధపడుతున్నాము, ఇంకా మా వల్ల కాదు, దీని నుంచి మేము బయట పడలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళు సుందరకాండలో 15వ సర్గ పారాయణ చేసి చూడండి. ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం చేసి, తల స్నానం అవసరం లేదు, రామ పట్టాభిషేకం ఫోటో అక్కడ పెట్టి మీరు ఎందుకోసం ఈ సర్గని పారాయణ చేస్తున్నారో అది సంకల్పం చెప్పుకుంటూ అప్పుడు మీరు 15వ సర్గని పారాయణ చెయ్యండి. పారాయణ అంతా అయిపోయిన తర్వాత 5 అరటిపళ్ళు నివేదనగా సమర్పణ చెయ్యండి. ఇలా ఒక్క 40 రోజులు చెయ్యండి ఈ ప్రాసెస్తో. ఆ తర్వాత నుంచి ఏం చేస్తారు అంటే ప్రతిరోజు ఈ రామ పట్టాభిషేక సర్గని అలా చదువుతూ, అప్పుడు మీకు ఒకవేళ వీలుంటే అరటిపళ్ళు నివేదన పెట్టండి. 5 అరటిపళ్ళు అంటే మహా ఎంత అవుతుంది చెప్పండి, ఒక 10 రూపాయలు ఎంత అవుతుంది, అంతకు మించి ఏం కాదు కదా. ఒకవేళ మీరు ఆ 5 అరటిపళ్ళు కూడా మేము నివేదన చేసేంత స్థితిలో మాకు లేము, మేము అవి కూడా కొనలేము అని అనుకుంటారా, అదే మాట రాముల వారితో చెప్పండి. అయ్యా నేను కొనలేను, ఇంత దరిద్రంతో బాధపడుతున్నాను, నువ్వు ఏదైనా ఇచ్చావనుకో నేను ఏదైనా చేయగలను అని మొత్తం అంత బాధ్యత ఆయన మీద పెట్టేసాం అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి ఆర్తిగా మనం ఏం చేసినా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఈ 15వ సర్గ పారాయణ నేనేమో రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా తీవ్రమైన దారిద్ర్యంతో బాధపడుతున్నా, ఒక్క పైసా కూడా నా దగ్గర ఉండటం లేదు, నా వల్ల కాదు అనే పరిస్థితుల్లో మీరు అది పారాయణ చేసి చూడండి. సుందరకాండ మంత్రపూరితం. మీరు ఏదో విధంగా ప్రతిరోజు ఒక్క శ్లోకమైనా చదవడం అలవాటు చేసుకోండి. హనుమంతుల వారి రక్షణ మీ చుట్టూ ఖచ్చితంగా ఉంటుంది, జీవితమే మారిపోతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.